అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం మకానా కీర్. ఇది చాలా రుచికరమైనది, ఆరోగ్యకరమైనది, త్వరగా చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు: మీడియం సైజ్ సగ్గుబియ్యం 1 కప్పు, మకానా 1 కప్పు, బాదం, జీడిపప్పు, పిస్తా, ఏలకల పొడి, నెయ్యి, 1 లీటర్ మిల్క్, బెల్లం తురుము, కుంకుమ పువ్వు, 1 గ్లాస్ వాటర్. సగ్గు బియ్యంని 2-3 గంటలు నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని అందులో బాదం, జీడిపప్పు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి పాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి మకానా కూడా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మకానాను 7 నిమిషాలు వేయించిన తరువాత వాటిలో ఒకదాన్ని తీసుకొని నొక్కితే మెత్తగా అవుతుంది. అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ కానీ లేదా వేరొక పాన్ కానీ తీసుకొని కొద్దిగా వాటర్ పోసి అందులోనే మిల్క్ కూడా పోసి పొంగు వచ్చిన తరువాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యంని అందులో పోసి అడుగంటకుండా మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించిన సగ్గు బియ్యంలో కుంకుమ పువ్వు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న పొడిని కూడా అందులో వేసి కలుపుకోవాలి. ఇది ఉడికేలోగా ఇంకొక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బెల్లం తురుముకి 1 కప్పు వాటర్ పోసి సిరంలా ఉడికించుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసి కలుపుకొని ఆ తర్వాత మకానా కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం సిరంని అందులో వడకట్టి పోసి కలుపుకొని చివరగా పిస్తా పప్పు కూడా వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం మకానా కీర్ రెడీ.